హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మనం ఖచ్చితంగా లైఫ్లో ఒకరి చేత మోసపోకుండా ఉండడానికి చూడాల్సిన సినిమా బ్లఫ్ మాస్టర్ అండి. సూపర్ సినిమా అండి ఇది. సత్యదేవ్ హీరోగా నటించడం జరిగింది. ఈ సినిమా ఎలా అంటే మనం ఎవరికి ఎక్కడ చిట్టీలు వేయాలి కానీ ఎలాంటి స్కామ్లలో మోసపోవద్దు, ఎలాంటి స్కామ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, మనకు చాలా స్కామ్స్ ఉంటాయి. ఈ మధ్యలో తెలంగాణ, ఏపీ లోపల సన్పర్వన స్కామ్ వచ్చింది. అలాంటి ఇంకోటి హీరాబిన్ స్కామ్, అలాంటి చాలా స్కామ్లు ఉంటాయండి. అనవసరంగా మనం 100కు 10 రూపాయల ఇంట్రెస్టు, 9 రూపాయలు 9 రూపాయల ఇంట్రెస్ట్ అని వస్తూ ఉంటాయండి. అవన్నీ చాలా చాలా డేంజర్ అండి. చాలా స్కామ్లు ఉంటాయన్నమాట. మనం నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలా ఉంటారండి. ఎందుకంటే డబ్బు అనేది జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కాబట్టి బ్లఫ్ మాస్టర్ సినిమా చూడండి. ఎవరిని అసలు మనం పుణ్యానికి వచ్చిన పైసా ఎప్పుడు మన దగ్గర ఉండదండి. సో బ్లఫ్ మాస్టర్ సినిమా యువకులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. డబ్బుకు సంబంధించింది కాబట్టి, అంటే సమాజం లోపల ఎలాంటి ఎలాంటి స్కామ్లు చేసినా సరే సామాన్య జనాలకు ముంచేసి డబ్బు సంపాదించిన మార్గాలు చాలా ఉంటాయండి. సో అలాంటి వాళ్ళ కోసము సినిమా డైరెక్టర్ తీయడం జరిగింది. చాలా సూపర్ సినిమా అండి, ఖచ్చితంగా చూడండి. సినిమా చూడడానికి వస్తాం. మనకు బ్లఫ్ మాస్టర్ అండి, సత్యదేవ్ హీరో. ఇందులో 3-4 రకాల స్కామ్లు ఉంటాయండి. ఈ స్కామ్స్ చూస్తే మనం షాక్ అవుతామండి. ఫస్ట్ ఈ సత్యదేవ్ హీరో ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఇతనికి పృథ్వీరాజ్కు ఒక ఆశ కల్పిస్తారన్నమాట. మన దగ్గర ఒక పాము ఉంటుంది అని చెప్పే విధానం సూపర్ ఉంటుందండి. పాము ఉంటుంది, ఆ పాము గుప్త నిధులకు దారి చూపిస్తుంది. ఆ పాము మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు గుప్త నిధి దారి చూపిస్తుంది. దీని ఒక 10 లక్షల కాస్ట్ ఉంటుంది చెప్తానమాట. దీన్ని నమ్మి అతను మంచిగా దీనికి మటన్ చికెన్ పెట్టి చాలా అదృష్టం బాగుంటుందని చెప్తానమాట. అంతలోపల ఒక పార్టీ వస్తుంది కొనడానికి. బట్ ఆ పాముకు బరువు ఖచ్చితంగా 5 కిలోలు ఉంటేనే దాని యొక్క వాల్యూ ఉంటుంది అన్నమాట. కొనడానికి వచ్చే సమయం లోపల ఆ బరువు అనేది తగ్గిపోతుంది అన్నమాట. అయితే కొడుకు చెప్తారన్నమాట. డౌట్ వస్తుంది అన్నమాట ఇతనికి, అసలు పాము చెవులు ఉండే కదా, ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా అసలు చెవులో ఉండేవి చెప్తారన్నమాట. తర్వాత అదొక స్కాము. పాము ఒక వ్యక్తి చూపించి ఆ వ్యక్తి దగ్గర 10 లక్షలు గుంజుకుంటారన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్కామ్ అయింది. సెకండ్ స్కామ్ చూడండి. ఇక్కడ మ్యాజిక్ ఆయిల్ అన్నమాట. ఈ మ్యాజిక్ ఆయిల్ను పెడతారన్నమాట. ఈ ఆయిల్ పెట్టడం వల్ల మనకు కాలు చేతి పడిపోయిన వాళ్ళు సడన్గా లేస్తారు అని ఒక స్కామ్ పెడతారన్నమాట. అంటే 1000 పెడితే 10,000 ఇన్కమ్ వస్తుందని పెడతారన్నమాట. దాంట్లో చాలామంది జాయిన్ అవుతారు ఇందులో కూడా. ఇది ఒక స్కామ్ అన్నమాట. దీని ఒక చాలామంది ఒకటికి రెండు నలుగురు ఇట్లా జాయిన్ అవుతూ ఉంటారు అన్నమాట. గోల్డ్ వే స్కామ్, సారీ అండి, గోల్డ్ వే స్కామ్ పెడతారన్నమాట. దీనికి ఒక స్పీచ్ ఉంటుంది. అంటే నేను ఇంత సంపాదించిన అంత సంపాదించిన అని చెప్తారన్నమాట. గోల్డ్ వే అంటే మనం ఆయిల్ పెట్టుకుంటే మన కాలు చేతులు చాలా బాగుంటాయని చాలామంది చేస్తారండి. మన కమిషన్ కూడా వస్తాయి. కొన్న తర్వాత వచ్చే కమిషన్ తక్కువ ఉంటాయి, జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ కమిషన్ మాత్రం ఇవ్వడం తప్పది. ఒకసారి చెక్ ఇష్యూ చేస్తారన్నమాట. చెక్ ఇష్యూ చేస్తే సడన్గా బయటపడుతుంది అన్నమాట. సడన్గా బయటపడుతుంది. దీనిపైన దీని మీద నమ్మించాలంటే ఖచ్చితంగా అన్న పిల్లలకు ఏదో ఒక సాయం చేయడం కానీ జరుగుతుంది. మొత్తానికి అయితే చాలామంది జాయిన్ అవుతారు. అందులో హీరోని పరిచయం అవుతుంది. హీరోని కూడా లవ్లో పడిపోతుంది అన్నమాట ఇతనికి. కానీ ఇక్కడ వచ్చే ఆదాయం తక్కువ ఉంటుంది. ఒక చెక్ ఇష్యూ చేస్తారన్నమాట. హీరో వద్దంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెక్ ఇష్యూ చేస్తారు. అంతలోపల ఆ స్కామ్ కూడా బయటపడతాయండి. ఒకటి పాము స్కామ్, తర్వాత గోల్డ్ వే స్కామ్. గోల్డ్ వే అంటే ఒక ఆయిల్ అన్నమాట. అలాంటిది మొత్తానికైతే హీరో పోలీసులు దొరుకుతారు అన్నమాట. చాలా స్కాములు బయటపడతాయి ఇలాంటివి. ఈ 2 స్కాములు బయటపడ్డ తర్వాత ఇంకోటి కూడా ఈము పక్షులది స్కామ్ చేస్తారన్నమాట. ఇతను ఈము పక్షులది స్కామ్ చేసిన తర్వాత ఒక కోడిగుడ్డు ధర ₹1,00,000 అమ్ముడుపోతుందని చెప్తారన్నమాట. దాంట్లో కూడా స్కామ్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు. బట్ కోర్టులో మాత్రము ఖచ్చితంగా ఇక డబ్బు బాగుంటుంది కాబట్టి కోర్టులో ఇతను గెలుస్తాడు. దొంగ చేసిన వాళ్ళు గెలుస్తారు అన్నమాట. ఈము పక్షులకు సంబంధించిన
స్కామ్ కూడా చేస్తారనమాట. ఇక్కడ ఏమో పక్షులు పెరగడానికి కావాల్సిన వాతావరణం బాగుంది అని ఇతన్ని నమ్మిస్తారనమాట. ఒక గుడ్డ అమ్ముకుంటే చాలా పైసలొస్తాయి, రూ. 1,00,000 వస్తాయి. నువ్వు ఇలా అడ్మిట్ చేపియు చాలా జనాలకు అని చెప్తాడనమాట. అది కూడా స్కామ్ అయిపోతది. కోర్టులో గెలుస్తాడు. కానీ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ చెప్తాడనమాట మాట. ఈ పోలీస్ ఆఫీసర్ మొత్తము కేసు నడిపిస్తాడు. బట్ ఇక పైసలున్నోళ్ళు న్యాయం పైసలుంటే అన్యాయమైనా సరే న్యాయం గెలుస్తదని మొత్తానికైతే ఎంత 3 స్కామ్‌లు చేసినా కూడా ఒక పాము స్కామ్ చేస్తాడు. ఒకటి ఏమో పక్షులు చేస్తాడు. తర్వాత గోల్డ్ వేస్ట్ స్కామ్ చేస్తాడు. తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఒక మాట అంటాడనమాట. ఎంత పెద్ద గజ ఈతగాడైనా సరే మురికాలులో ఈదలేడు. ఎంత పెద్ద గజ ఈతగాడైనా సరే మురికాలులో ఈదలేడు అని చెప్తాడనమాట. బట్ ఇతను సత్యదేవ్ అవన్నీ పట్టించుకోడు. మన డబ్బే నా మీద ఉన్న చెడు అంతా తుడిపేసింది, డస్ట్ అలా క్లీన్ చేసింది అనగానే ఇంతలోపల ఏమో పక్షులు స్కామ్ చేసిన వాడు ఒక విలన్ దగ్గర వెళ్తాడనమాట. అంతలోపల అవన్నీ ఇతన్ని కొట్టి తీసుకొస్తారనమాట హీరోకు. మొత్తానికైతే అక్కడ నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తే తప్పించుకోవడం అన్నమాట. ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ విలన్ పవర్ఫుల్ ఉంటాడనమాట. విలన్ పవర్ఫుల్ ఉంటే ఇంకొక స్కామ్ చేస్తాడనమాట. ఇంకో స్కామ్ ఏంటంటే ఇది చాలా ఘోరం స్కామ్ అండి. జ్యువెలరీ, వైష్ణవ్ జ్యువెలరీ ఆశ్రమం సగం తులంకే బంగారము, సగం 25,000కి తులం బంగారము అని స్కామ్ చేస్తారన్నమాట. ఇది కూడా అతను లేని టైంలో చూసి 99 పత్రిక పాంప్లెట్ కవర్ చేసి అందరూ పంచుతారన్నమాట. అంతలోపల మొత్తానికైతే నైటే పాంప్లెట్ అందరి ఇంటికి ఇచ్చి పైసలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. అంతలోపల వైష్ణవ్ జ్యువెలరీస్ ఓనర్ వచ్చి నేనేం చేయలేదు అంటారన్నమాట. సో అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు ఇక్కడ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారన్నమాట. మొత్తానికైతే ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఎక్కడ పోయినా సరే ఇతని యొక్క అంచెలు చాలామంది ఉంటారన్నమాట. ఏమో పక్షులు దాంట్లో పెట్టిన వాళ్ళు, గోల్డ్ వేలు పెట్టిన వాళ్ళు, ఈ వైష్ణవ్ జ్యువెలర్స్లో మోసపోయిన వాళ్ళు, తర్వాత పాము సంబంధించిన మోసపోయిన వాళ్ళు ఎక్కడ పోయినా ఇతను గుర్తుపడతారు. తాగడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని పట్ట ఏది కూడా ఉండదన్నమాట. సో ఇతను కొట్టి పడేసే టైం లోపల మనకు అక్కడ గోల్డ్ వేస్ట్ టైం లోపల హీరోని పరిచయం అవుతుంది కదండి. హీరోని లవ్లో పడిపోతుంది పాపము. ఈ హీరోని కాపాడుతుంది. మొత్తంగా అయితే హీరోనికి లవ్ చేసి హీరోని లగ్గం వేసుకుంటాడు. హీరోనికి మంచిగా ఉందామన్న టైం లోపల ఏమవుతుంది, ఒక విలన్ చూస్తాడనమాట. ఈ విలన్ చూస్తాడు. నన్ను మోసం చేస్తావు కొడుకా నువ్వు అని, నన్ను దగ్గర నుంచి వెళ్ళిపోతావు అంటే నీ భార్యను చంపిస్తా అని అంటాడనమాట. ఇతను ఒక కాపలిగా పెడతాడనమాట. ఇతను చాలా బాగా హెల్ప్ చేస్తాడు వాళ్ళ భార్యకు. బట్ ముందైతే కోపంతో ఇతడు ఏమన్నా నన్ను హ్యాండ్ ఇస్తే మళ్ళీ నాకు ఇతను చంపే ఈ భార్యను చంపి అని కావులు పెట్టిపోతాడు అనమాట. ఒక స్కామ్ పెడతాడనమాట. ఇది 100 కోట్ల స్కాము, ఇందులో 50 కోట్లు నీకు ఇస్తాను అని చెప్తాడనమాట. స్కామ్ అంటే పెద్ద స్కామ్ ఉంటుంది. ఇతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కాబోయే ఎంపీ అనమాట. ఎంపీగా మోసం చేస్తారు. ఎట్లా అంటే నేను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఒక కలశం ఉంటుంది. ఈ కలశం ఏంటంటే చుట్టుపక్కల మనం బియ్యం పెడితే ఆ బియ్యం మనం ఆకర్షించుకుంటుంది అనమాట. ఆ కలశం మన ఇంట్లో ఉంటే చాలా పవర్ఫుల్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతావు అంటామాట. గ్యారంటీ అవుతారని చెప్తాడనమాట. ఈ కలశం లోపల మొత్తం మ్యాగ్నెట్ పెడతాడు. బియ్యం కూడా కలశం లోపల మ్యాగ్నెట్ పెడతాడు. బియ్యం ప్లాస్టిక్ బియ్యం, ఇనుప బియ్యం ఉంటాయి అన్నమాట. ఇనుప బియ్యం అయస్కాంతం మధ్యలో పెడితే ఖచ్చితంగా లాక్కుంటుంది అన్నమాట. ఈ కలశం లోపల మ్యాగ్నెట్ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఇనుప బియ్యం ఉంటాయి అన్నమాట. ఇనుప బియ్యం పైన బియ్యం పూత పూస్తారు. మధ్యలో పెట్టగానే ఆటోమేటిక్గా కలశం మధ్యలో పెట్టంగానే బియ్యం చుట్టుముట్టు పెడితే ఆటోమేటిక్గా ఆ మ్యాగ్నెట్ పవర్కు బియ్యం గుంజుకుంటాయి అన్నమాట. ఈ విషయము ఈ పెద్ద కాబోయే ముఖ్యమంత్రికి చెప్తారన్నమాట. నమ్మి ఇతను కొన్ని కోట్లు ఇస్తారన్నమాట. కోట్లు ఇచ్చిన తర్వాత ఇక పైసలు ఇస్తారన్నమాట. పైసలు ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ వీళ్ళను కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ భార్యను కాపాడేది ఏదంటే కాపలిగా పెడతారు కదా ఇతను వీళ్ళ భార్యను కాపాడతాడు అనమాట. సో ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము
ఏ స్కామ్ అయినా సరే మనకు పుణ్యానికి వచ్చింది ఏది కూడా కాదు. ఎవరైనా 100కు రూ. 5 ఇంట్రెస్ట్, రూ. 6 ఇంట్రెస్ట్ ఏదైనా ఇస్తుండంటే ఖచ్చితంగా పెట్టొద్దండి. అనవసరంగా డబ్బులు లాస్ కావద్దు. ఎందుకంటే మా అనుభవంలో కూడా నా జీవితంలో ఇలాంటివి జరిగినాయి. స్కామ్‌లు అనేవి చాలా ఉంటాయండి. డబ్బే జీవితం కాదు. మనం ఆలోచన విధానము ఒకరిని డబ్బులు ఇస్తున్నామంటే ఒకటి 10 సార్లు ఆలోచించాలి. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకు 50 పైసలు, 60 పైసలు ఇస్తదండి. 50 పైసలు, 60 పైసలు ఇస్తది. మహా అంటే మనం బయట ఇచ్చుకుంటే రూ. 2 ఇంట్రెస్టు. రూ. 3, రూ. 4 ఇచ్చిందంటే అది పెద్ద స్కామే ఉంటది. సో, ఎలాంటి స్కామ్‌లో ఇరుక్కోద్దండి. ఖచ్చితంగా ఇస్తామో చూడండి బ్లాక్ మాస్టర్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. ఎంత స్కామ్‌లు ఉంటాయి ఈ ప్రపంచం లోపల. మనం చూసినట్టయితే సన్‌ఫ్లవర్ స్కామ్ వచ్చింది. హీరాబిన్ స్కామ్ వచ్చింది. ఇలాంటివి చాలా వస్తాయండి స్కామ్స్. ఇంకోటి సహారా స్కామ్ వచ్చింది అలాంటియి. సో, స్కామ్ బారిన ఎవరు పడకుండా జాగ్రత్త పడండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.